సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మురళి గారికి ఇంకా కొంతమంది సహకార సోదరులు కొంత పేర్లు రెడీ అయ్యేది అంటే మీరు మిత్రపక్షంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ప్రభానకో ఆల్రెడీ రాజేష్ రాంబాబు నర్సిగా కాపూర్ రాజేష్ రాజశేఖర్ గణపతి మన మిత్రులు అందరూ కూడా మనమంతా ఒకటే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పినట్టుగానే అనే విధానంతో మొట్టమొదట మన విజయం మొట్టమొదట ఇక్కడి నుంచే మొదలవుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దేవరాజపేట నుంచి ఏది వచ్చినా ముందుగా మన మిట్టపల్లి వరప్రసాద్ రమేష్ గారు ఆధ్వర్యంలో నేను మాట్లాడుతున్నాను. ఇదే తెలియజేస్తున్నాం. రెండో విజయం మా సోదరులు ఈరోజు మా పార్టీని నమ్మి మా పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వాళ్ళకి ఎప్పుడూ నేను అండగా ఉంటానని నా సోదరులా చూసుకుంటానని చెప్పి మీ అందరికీ మాట్లాడుతున్నాను. నమస్కారం. జై జనసేన, జై జనసేన. ప్రభుత్వంలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా మేమందరం కలిపి కూర్చుని మాట్లాడుకుంటాం. కొన్ని గ్రామాల్లో కలిసి వెళ్ళలేదన్నది వాస్తవమే. అదేంటి అన్నది కూడా మేము కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుంటాం. అది మీడియాలో మాట్లాడేది కాదు. ఎందుకంటే మా పార్టీలు 3 పార్టీలు కలిపి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలు కలిపి నడాలన్న ఒక ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మేము కూర్చుని మాట్లాడుకుంటాం. ఈరోజు జనసేన పార్టీ బలోపేతానికి మట్టికి మేము ప్రతి గ్రామం తిరుగుతాం. ప్రతి గ్రామంలో కూడా మాకు కలిసి వచ్చి దళిత సోదరులను కానీ బీసీ సోదరులను కానీ అన్ని కులాల్లో అన్ని పార్టీల్లో ఉన్న వ్యక్తులతో మా పార్టీని బలోపేతం చేయడానికి మట్టికి మేము నిర్ణయించుకున్నాం. ప్రతి పార్టీలో కూడా తండ్రి ఒక పార్టీలో ఉన్న ఒక వైసీపీలో ఉన్న వాళ్ళ కొడుకులు జనసేనకు ఓట్లు వేశారు లాస్ట్ టైం. అలాగే వేరే పార్టీలో ఉండి కూడా తండ్రులు ఒక పార్టీలో ఉన్న కొడుకులు యువత భారీ స్థాయిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఘన విజయం సాధించడానికి, మా నియోజకవర్గంలో ఘన విజయం సాధించడానికి యువత ఏ పార్టీలో ఉన్నా జనసేనకే చేశారు. కాబట్టి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఆ యువతను మేము తప్పకుండా జనసేన పార్టీలో జాయిన్ చేసుకుంటాం. అన్ని గ్రామాల్లో కూడా అని మీ అందరికీ తెలియపరుస్తాం. నమస్కారం. ఇప్పుడు జాయిన్ కోసం ఈరోజు కామరాజపేటలో మా దళిత సోదరులు చర్మ కార్మికులు జాయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మా జనసేన పార్టీ కామరాజపేటలో బలం పుంజుకోవడానికి ఇదొక మంచి అవకాశంగా భావించి జాయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే మా సోదరులు అందరినీ కూడా జాయిన్ చేసుకున్నాం.